నమస్కారం. వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కేవి. 137 సంవత్సరాల సుదీర్ఘ సురభి నాటక ప్రస్థానంలో రంగస్థల కళాకారిణిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు సురభి ప్రభావతి గారు. అంతటితో ఆకుండా బుల్లితెర, వెండితెర పైన కూడా కనిపిస్తూ అమ్మగా, అక్కగా, అత్తగా ఇలాంటి పాత్రల్లో ఒదిగిపోయి ఎదిగిపోతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన కోర్టు మూవీలో కూడా హీరో తల్లి పాత్రలో అందరి మన్ననలు పొందారు. అందరూ ఆడియన్స్ని తన వైపు తిప్పుకున్నారు. అసలు నాటక ప్రస్థానం నుంచి సినీ ప్రస్థానం వరకు ఆమె జర్నీ ఎలా సాగింది, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను ఆమెతో నేరుగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. కోర్టు మూవీ సక్సెస్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఖచ్చితంగా. అమ్మ, కోర్టు మూవీలో అసలు మీకు అవకాశం ఎలా వచ్చింది? కోర్టు మూవీ అంటే అది డైరెక్టర్ గారు డైరెక్ట్గా పిలిచారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ చూశారు ఆయన. అటు నుంచి డైరెక్ట్గా రావడం జరిగింది అది. ఓకే, ఈ మూవీ ఫీల్డ్లో ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చా? మిడిల్ క్లాస్ మూవీ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నాని గారితో ఒక 3 సినిమాలు చేసినట్టున్నారు కదా. అంటే మొన్న కోర్టు మూవీతో కలిపి, కోర్టు మూవీతో కలిపి ఆనంద్ గారితో ఒక 2 సినిమాలు చేశానండి. విశ్వక్ సేన్ గారితో ఒక 2 సినిమాలు చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నాటకం చేసాం, సినిమా చేసాం. కాకపోతే నాటకం కొంతమంది వరకే చేరుతుంది, సినిమా చాలా మంది వరకు చేరుతుంది కదా. ఓకే, ఏదైనా పని అంతే. అంటే మిగతా నాటకాలకి లేని గుర్తింపు సురభి నాటక కళాకారులకి ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే సురభి వారసురాలిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ చెప్పాల్సిందంటే సురభికి చాలా రుణపడి ఉన్నాను. మా వాళ్ళు పెద్దవాళ్ళు చేసిన సేవలో కానీ, ఇప్పటికీ వాళ్ళు చేస్తున్న సేవలో కానీ రవ్వంతా కూడా నేను చేయలేదు. సురభి నాకు ఇచ్చింది కానీ నేనేమి సురభికి ఇవ్వలేదు. అంటే ఒక పేరు ఇచ్చింది సురభి నాకు. అదేంటంటే ఇప్పుడు ఒక షాప్లో బ్రాండ్ ఉంటుంది కదా, ఒక బ్రాండ్ అయిపోయింది అంతే. అది వెళ్ళంగానే చేసామా చెయ్యకపోయినా ఆ సురభి అన్న పేరు ముందు ఉండంగానే మీరు సురభి వాళ్ళు అన్న, అది మా పెద్దవాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఆశీర్వాదం అని ఫీల్ అవుతాను నేను. అదేదో కథలాగా మామిడి చెట్టు ఒకళ్ళు నాటితే పళ్ళు తిన్నట్టు నేను సురభిలో పెద్దగా ఏమి చేయలేదు మేడం. 1-2 చేశాను, అది కూడా చాలా రోజులు. ఇప్పుడు మా దాంట్లో కూడా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. అంటే బయట చేసుకుంటుంది ఎందుకు, డబ్బులు వస్తాయి అనేసి మా వాళ్ళు కూడా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు. అక్కడ ఉన్న వాళ్ళతో చేస్తుంటారు. నేను కూడా ఏమి చేయను, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా బిజీగానే ఉంటుంది. కాకపోతే మా సురభి అన్న పేరు నాకు రావడం, అందులో పుట్టడం గొప్ప వరంగా ఫీల్ అవుతాను. మా పెద్దవాళ్ళకి కానీ నన్ను ఇందులో దింపిన వాళ్ళకి కానీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. సురభి కుటుంబ సభ్యుల్లో 4 ఇంటి పేర్లే ఉంటాయంటారు కదా. మీరు మీ ఇంటి పేరేంటి? మాది వనారస. వనారస. అసలు ఏ ఇంటి పేర్లు ఉంటాయమ్మా? వనారస, అవేటి, సింధూరి, రేకందార్. దీనిలో వనారస కుటుంబ సభ్యులు అనమాట మీరంతా. ఓకే, అసలు మొట్టమొదటి నాటక రంగ ప్రవేశం ఎలా జరిగింది? నాటక రంగ ప్రవేశం అంటే చిన్నప్పుడు వేసినట్టు గుర్తులేదమ్మా. అంటే వేశాను, కనకతార అని మా నాన్నవాళ్ళు చేసేవాళ్ళు. చేసేవాళ్ళు చాలా చిన్నగా ఉన్నప్పుడు కనకతారలో తార వేశాను. అది కొంచెం లీలగా ఉంటాయి, 6-7 ఏళ్ళు ఉంటాయి. 6-7 ఏళ్ళు లీలగా గుర్తులేదు నాకు కూడా. మాకు తెలివి వచ్చేసరికి ఒక 10 ఏళ్ళు వచ్చేసరికి నాన్నవాళ్ళు కంపెనీ మానేసి బయటికి రావడం జరిగింది. అప్పుడు నాన్నమ్మ వాళ్ళే చూసేవాళ్ళం, అలా గుర్తు తప్పితే ఖచ్చితంగా అందులో వేసిన గుర్తు లేదు. తర్వాత మా కాలనీ సురభి కాలనీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. అక్కడ ఇది వదలకుండా ఈ సాంప్రదాయాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా కాలనీ వాళ్ళు ఒక టీం ఉంది. వాళ్ళు 9 రోజులు చేసేవాళ్ళు, 11 రోజులు చేసేవాళ్ళు. వినాయక చవితి సంబరాలు అందులో ప్రతిరోజు నాటకం వేసేవాళ్ళు. అలా పూర్ణ చంద్రశేఖర్ గారని, మా మామగారిని పూర్ణ చంద్రశేఖర్ అని, ఆయనకి రాని పని అంటూ లేదు. సురభి వనారస ఆయన ఆయనకి రాని పని అంటూ లేదు. ఆయన ఒక ప్లే తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్కళ్ళు తీసుకొని ఒక్కొక్కళ్ళు కొత్త వాళ్ళని తయారు చేశారు. అందులో చిన్న పాత్ర నేను చేయను అన్నాను. ఏం కాదురా అన్నారు. సో అప్పటికి తెలీదు మాకు, చిన్నప్పుడు చేసాము ఇంకా అంతే ఆపేసాము. తెలియదు వేసామా వేయలేదు అన్నది కూడా లీలగా గుర్తుంది కానీ అంత లేదు. ఆయన నాకు రాదు మా గొంతు లేదు అని అంటే, ముఖ్యంగా మా సురభి వాళ్ళ గొంతులు బాగుంటాయి.
టెక్నికల్గా బాగుంటారు, మైకులు అక్కర్లేదు అనుకుంటా, అక్కర్లేదు, ఏదో గొంతులు స్పీకర్లు బాగుంటాయి. మింగినట్టు మాట్లాడతారు గట్టిగా. మంచి గొంతులు ఉంటాయి. నాకు లేదంటే ఏం కాదని చెప్పేసి అయినా గుణసుందరి కథ అని నాటకం తీశారు. అందులో చిన్న పాత్ర ఒకటి, చాలా డ్యాన్స్ ఒకటి ఉంటుంది. అది నేను పాడలేదు, మాట చెప్పలేదు. పాట కూడా బ్యాక్గ్రౌండ్లో రేఖ అని మా అక్క గారు ఉన్నారు, ఆవిడ వనర్స్ అని, ఆవిడ పాడింది మామయ్య డైరెక్షన్లో చేశాను. అలా ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, నటించడం వరకు అంటే ఊరికే ఆ డాన్స్ కూడా వాళ్ళే చేసేసి ఇలా అనేసి వెళ్ళిపోయాను ఊరికే. అందరూ చాలా ఎక్కిరిచ్చారు. అంటే హేమీలు ఉన్నారండి మా దాంట్లో, ఎవరిని అసలు మామూలుగా చేయలేము, వాళ్ళ ముందు కూడా నిలబడడానికి సరిపోము. అలాంటి వాళ్ళ ముందు వేయడం కష్టమే. చాలామంది దానికి ఏమొచ్చు అన్నట్టు అన్నారు, ఎక్కిరిచ్చారు. కానీ అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు ఎంత ఉంటుంది మేడం? 21, 22 అంతే, 22 చిన్నకి. అంటే సురభి కుటుంబ సభ్యుల్లో చిన్నతనం నుంచే సురభి నాటకాల్లో ఉంటారు కదా, మరి మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్? అంటే ఇంట్రెస్ట్ అని కాదు మేడం, నాన్న వాళ్ళ కంపెనీ ఉండేది, ఇప్పుడు సురభి నాటకాలు కంపెనీ ఉంటాయి. అలా మరి ఎందుకు మానేశారో మాకు తెలియదు. మానేసి మొత్తం కంపెనీ అంతా ఇది చేసేసి బయటకు వచ్చి జాబ్ చేసుకునేవాళ్ళు. ఎవరన్నా ఇలా టీంలో పిలిస్తే వెళ్ళి ఆడేవాళ్ళు. అందుకని మాకు దాంతో తక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒకటే దగ్గర ఉంటే ఏదో దాంట్లో తోసేసేవాళ్ళు, ఆ వింగులోంచి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. అలా దూరం అయ్యా. మాకు మళ్ళీ బాగా పరిచయం ఏంటంటే సురభి కాలనీలో ప్రతి సంవత్సరం వేసే నాటకాల వల్ల తెలిసింది నాటకం నిజంగా మాట్లాడాలంటే నాకు. ఓకే, అంటే గుర్తొచ్చిందని. ఓకే, అంటే మొదట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. ఎలా ఆ జర్నీ ఎలా సాగింది? స్ట్రగుల్స్ ఏం మామూలే మేడం. అంటే డైలాగ్ డెలివరీ కానీ, ఆ కంఠస్థం చేయడానికి పద్య నాటకాలు గద్య నాటకాలు రెండు ఉంటాయి కదా? అవును మేడం. అంటే నాకు దొరికిన గురువులు అలా ఉన్నారు. ఇక్కడ నుంచి మా నాటకం తర్వాత రసరంజని ఉంది హైదరాబాద్, ఫేమస్. రసరంజనిలో ఎవరో ఒక పాత్ర రాకపోతే పిలిచారు ఆ రోజు. నేను వెళ్ళనన్నాను, మా మావయ్య బలవంతంగా పంపించారు. అక్కడ నుంచి రసరంజనికి మా దగ్గర ఒక్కసారి వేశాను. తర్వాత అక్కడ నుంచి మదన కామరాజు కథ అని మొదలు నాగభూషణ శర్మ గారు ఉన్నారు, ఆయన డైరెక్షన్లో ఏదో ఒక అమ్మాయి రాలేదని 3 డేస్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు 5 రోజులు 3 రోజులు అలా చేసేవాళ్ళు నాటకాలు. ప్రతి నెల చేసేవాళ్ళు రసరంజని వాళ్ళు. ప్రతి నెల చేసేవాళ్ళు. 5 రోజులు చేసేవాళ్ళు. నేను చేసినప్పుడు 3 రోజులు అయింది. తర్వాత 2, 1 ఇప్పుడు ఒక్కరోజు ఖచ్చితంగా నెలకొక నాటకం అన్న వేస్తారు వాళ్ళు ఇప్పటికీ. రసరంజని మన రమణాచారి గారి వాళ్ళ ఆధ్వర్యంలో అలా వెళ్ళి అక్కడ మొదలు నాగభూషణ శర్మ గారు, అక్కడ ఎంత పెద్దవాళ్ళు, చాట్ల గారు, మొదలు నాగభూషణ శర్మ గారు, నటరాజు గారు, ఫ్రాన్సిస్ గారు, వీళ్ళందరూ ఉద్దండులు. అక్కడ పడ్డం అదృష్టం, అక్కడ నేర్పించడంతో తిట్లు తిన్నాను మేడం. బజరప్ప గారు అని ఏజీ ఆఫీస్లో ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా నాటకం చేసాం మన దూరదర్శన్లో. వెళ్ళాను అంటే వీళ్ళు చిన్నవి ఇస్తున్నారు, కొంచెం పెద్ద పాత్ర ఇచ్చాడు. వెళ్ళాక 2 రోజులు 3 రోజులు రిహార్సల్స్ చేశాక రావట్లేదని అక్కడ అరిచేశారు. పెద్ద పేరు వచ్చేసింది నీకు, అప్పుడే డైలాగ్ చెప్పడం కూడా రావట్లేదు ఏమి అని తిట్టేశారు ఆయన. తిడితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఎవరో చెప్పారు ఇట్లా పెద్దవాళ్ళు, అద్దం ముందు ప్రాక్టీస్ చేయంటే నైట్ అంతా ప్రాక్టీస్ చేశాను మేడం. తీరా తెల్లారు వచ్చేసరికి సాయంత్రం పూట రిహార్సల్స్ అయ్యేవి ఏజీ ఆఫీస్లో. నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంది. ఆ రోజు ఏడ్చాను మేడం, మామూలుగా ఏడవలేదు. అప్పటి నుంచి భయం. తర్వాత మళ్ళీ కసి పెరుగుంటుందిగా, ఖచ్చితంగా పెరుగుతుందిగా. కసి కాదు కానీ ఎందుకు మనం అంటే ఇప్పుడు సురభిలో పుట్టిదేనా అని పని అన్నారు. ఫస్ట్ మనల్ని ఏమన్నా బాధ అనిపించదు, కానీ మనం వచ్చిన ప్లేస్ అంటే కొద్దిగా కలుక్కుమంటుంది. అలా చేసి తర్వాత మళ్ళీ చేయడం బీపీ ప్రసాద్ గారని అలానే అక్కడ నుంచి సెట్ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గరికే ఒక 6-7 ఏళ్ళు వరుసగా చేశాను వాళ్ళ టీంలో. మళ్ళీ ఆయనే పిలిచారు, అప్పుడు అన్నది ఆయనే గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాం అన్నారు. మళ్ళీ ఏది వచ్చినా నన్నే పిలిచేవాళ్ళు. ఇప్పుడు పెద్ద ఆయన చనిపోయారు, కానీ అంటే ఆ సంస్థ ఉందండి. ఆ సంస్థ సిరిమువ కల్చరల్స్ అని ఉంది. అది మంజునాథ శర్మ అని చెప్పి అబ్బాయి ఉన్నాడు, మాతో పాటు తయారైన అబ్బాయి. తను తను చేస్తున్నాడు. ఓకే, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్ళు? ఫస్ట్లో 15 రోజులు మేడం, ఇప్పుడు 3 days. ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు 1-2 daysలో రెడీ అయిపోతున్నాం.
అంటే దేని బలం దానికి ఉంటుంది. 15 days చేసింది క్వాలిటీ వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న టైంలో అందరికీ, మాకే కాదు అందరికీ వచ్చి 3 days 4 days చేస్తున్నారు. వాళ్ళు హోంవర్క్ చేస్తారు, వాళ్ళు చేస్తారు మామూలుగా మేలు వాళ్ళు మొత్తం కానీ డైరెక్టర్ గారు వాళ్ళంతా సెట్ చేసి మాకు అప్పటికి మమ్మల్ని నేర్చుకొని వచ్చేయమంటారు. నేర్చుకొని వస్తే ఒక 2 daysలో అయిపోతుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారండి మీ ఎడ్యుకేషన్? నేను 7th మేడం. 7th అంతే. ఓకే. కానీ పద్య నాటకాలు అంటే లాస్ట్ నేను ప్రీవియస్గా ఎక్కడో చూశాను, షార్ట్స్లో మీ డైలాగ్స్ అవి అవలీలగా చెప్పేస్తున్నారు. అసలు ఎలా సాధ్యమైంది? అది డైరెక్టర్ల పుణ్యమే మేడం. మన లక్ష్మీ కులశేఖర్ గారు అని ఉన్నారు. ఆయనకి ఒక 18 నందులు వచ్చుంటాయి, 18-20 నందుల పైన వచ్చుంటాయి ఇండివిజువల్గా. ఆయనకి కాదు, ప్రతిసారి నంది నాటకాల్లో ఒక ఉత్తమ రచన ఆయనకు పక్కన పెట్టాల్సిందే, డైరెక్షన్ పక్కన పెట్టాల్సిందే. అంటే చాలా వర్తి ఈ మధ్యన కాలం చేశారు. ఆయన పుణ్యమా అని అసలు కూర్చోబెట్టి నేర్పించేవాళ్ళు పద్య నాటకంలో. జమునా రాయల్ గారు మా పిన్ని గారి దగ్గర చేశాను. ఆవిడ శశిరేఖ పరిణయం చేసింది. ఫస్ట్ పద్య నాటకాలు చేసింది ఆవిడ దగ్గరే నేను. అక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడం, ఆ నుంచి మళ్ళీ కులశేఖర్ గారి చేతిలో పడ్డం. కర్నూలు టీజీవి కళాక్షేత్రం అని ఉంది మేడం. ఓబులయ్య గారు, పత్తి ఓబులయ్య గారు అని ఉన్నారు. వాళ్ళ దగ్గర దాదాపు 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను. 10-12 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు బాగా చేస్తారు నాటకాలు, పద్య నాటకం సంబంధించి. ఈయన అక్కడ సంస్థకి రైటర్ అనమాట. కూర్చోబెట్టి నేర్పించేవాళ్ళండి. అంటే వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు ఎలా బెత్తండి దెబ్బలు తినుంటామో అలాగా. ఖచ్చితంగా మేడం. అది అన్నా ఒకసారి సరేలే మార్కులు ఎవరన్నా వస్తే తిడితే ఏం కాదులే అనుకునే వాళ్ళం. కానీ ఇది అలా కూడా కాదు, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మెప్పు వచ్చినా మనకే వస్తుంది, తప్పు వచ్చినా. ఇప్పుడు అదేంటంటే పక్కోళ్ళు తప్పు చేసిన కూడా మన మీద పడుతుంది. నాకు అలా జరిగింది. విప్రనారాయణ అని నాటకం చేశాము మేడం, పద్య నాటకం. కులశేఖర్ గారు డైరెక్షన్, రైటర్ ఆయనే. అయితే ఈదర హరిబాబు గారు అని ఒంగోలులో ఉన్నారు. ఆయన పరిషత్ పెడతారనమాట. ఫస్ట్ స్క్రూట్నీకి వస్తారు. స్క్రూట్నీకి వచ్చిన రోజు దగ్గర ఒక 3 నెలలు 4 నెలలు చేసాం రిహార్సల్స్. చాలా పెద్ద నాటకం, చాలా నంది అవార్డ్స్ వచ్చాయి. నాకు కూడా అందులో నంది వచ్చింది. అయితే తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళేదాన్ని మేడం. లింగంపల్లి నుంచి కుక్కడిపల్లి వచ్చి రిహార్సల్ 4 గంటలకి చేసుకొని వెళ్ళేవాళ్ళు. స్క్రూట్నీ టైంకి వచ్చారు. నా పక్క ఆయన మెయిన్ హీరో ఆయన చేశాడు. మామూలుగా రోజు చెప్పేవాడు మేడం, నా టైం బాగాలేక ఆ రోజు ఆయన తప్పు చెప్పాడు. మనం ఎప్పుడన్నా తప్పు చేస్తాడంటే మనమే ప్రిపేర్ అవ్వచ్చు. అదొక గుణపాఠం నాకు. అంటే పక్కోడిది కూడా మనం నేర్చుకోవాలనుకున్నది. ఆ రోజు స్క్రూట్నీ రోజు జరుగుతుంటే మంచి పీక్లోకి వెళ్ళింది సీన్. అది ఆయన చెప్తేనే నాకు ఇది, ఆయన ఆగిపోయాడు, నేను ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఎట్లా వెళ్ళిపోయింది. తర్వాత కోఆర్డినేషన్ అనేది లోపిస్తే ఖచ్చితంగా అసలు ఆయన మర్చిపోయి నేను మర్చిపోయినట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అది నేర్చుకున్నా తర్వాత కూడా నేను ఇలా ఉండొచ్చు అని. అయితే ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇటు సినీ ప్రస్థానంలో బాగా యూజ్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. సినీ దానికన్నా నాకు నాటకంలోనే బాగా. సినిమాలో మనకి అంతా ఇప్పుడు కొంచెం పెద్దగా వస్తుంది కానీ వెళ్ళిపోతుంది అది. అంటే మీరు నాటక ప్రస్థానం నుంచి దాదాపుగా 2008లో బతుకమ్మతో స్టార్ట్ చేశారు కదా. కానీ ఎక్కువ ఫేమ్ వచ్చింది మాత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్. అసలు బతుకమ్మలో మీకు ఎంట్రీ ఎలా వచ్చింది, ఆఫర్ ఎలా వచ్చింది? నాటకాల దగ్గర నుంచి ఒక అబ్బాయి వెళ్ళాడు మేడం. అబ్బాయి వెళ్ళి అక్క ఇట్లా ఆడిషన్స్ అవుతున్నాయి అంటే మనకి ఎవరు ఇస్తారా అన్న. సేమ్ నల్లగా ఉంటా మనకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళేనంటక్క అంటే అప్పుడు వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం. అంట్లో చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఎంటర్ అవ్వగానే కూర్చున్నాడు ఒక అతను, ఇలాంటి వాళ్ళకి కూడా వస్తాయి వేషాలు అన్నాడు. అదే ఆఫీస్లో పనిచేస్తూ కూడా. లోపలికి వెళ్ళాను, ప్రభాకర్ గారు చూశారు, ఆడిషన్ ఇది చేశారు, మాకు ఓకే అనుకున్నారు. అందులో డైలాగ్ లేదనుకోండి, అలా వచ్చింది. ఓకే. మరి తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఉన్న మూవీ ఏంటి? మహాత్మా మేడం. మహాత్మా దానికి మామూలుగా సెలక్షన్స్ కి వాటికి అలాగా అది ఆడిషన్ కూడా తీసుకోలేదు మేడం. ధనరాజ్ గారు అని ఉన్నారు, అబ్బాయి కూడా దీనికి సంబంధించిన కోర్సులు చేశారు. ఆయన మన ఉత్తేజ్ గారికి బాగా ఇది. ఉత్తేజ్ గారు ఎవరైనా మన నాటకాల వాళ్ళు కావాలయ్యా, కృష్ణవంశీ గారికి దండం పెట్టాలి, ఖచ్చితంగా ఆయన తీసుకుంటారు నాటకాల వాళ్ళని. అలా వాళ్ళు వేస్తే ఫస్ట్ వేరే క్యారెక్టర్కి అనుకున్నారు. అప్పుడు నాటకాలు ఉండి అవ్వలేదు. తర్వాత ఇది కొన్ని రోజులు ఏమంటే అప్పుడు వెళ్ళాను అనమాట. అలా కొంచెం అందులో కూడా తక్కువే కానీ మనం కొంచెం ఉంటుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్లో అవునండి
ఎక్కువ బాగా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్కి ఒక్కసారిగా. అంటే ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీ చూసిన తర్వాత ప్రీవియస్ మూవీస్ వెతకడం మొదలుపెట్టారు మీరు యాక్ట్ చేసిన చెప్పాలంటే కదా. మిడిల్ క్లాస్ మెలోడీలో ఆనంద్ గారితో ఆ ర్యాప్ కానీ ఇదంతా ఎలా ఉంది? ర్యాప్ అసలు అబ్బాయి మాట్లాడేవాడే కాదు. హాయ్ అమ్మ అంటే హాయ్ అంతే, అక్కడికి వచ్చాక అలా వెళ్ళిపోయేది అంతే. కానీ అంత కనెక్షన్ ఉన్న క్యారెక్టర్స్ కదా. అక్కడికి వచ్చేసరికి బాగా చేసేవాడు అబ్బాయి కూడా. తను హోంవర్క్ చేసుకునేవాడు, మాకు కూడా అమ్మాయి ఇలా చేద్దాం అంతే, ఎక్కువ లేదు. అలాగే విశ్వక్సేన్ గారితో కూడా 2 మూవీస్ చేసినట్టున్నారు కదా, ఆయనతో ఎలాగా ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మామూలుగా అర్జున కళ్యాణం చేసినప్పుడు పెద్దగా లేదు ఆయనకు, మాకు సీన్స్ ఏమి ఉండేవి కాదు. మొన్న లైలా చేసినప్పుడు కొద్దిగానే ఉంది, అది కూడా ఓకే. అంతే, మామూలుగా వాళ్ళు బిజీగా ఉంటారు మేడం, పోయి అది చేసేంత టైం ఎవరు టైం పాస్ చేయరు. మామూలుగా వర్క్ షార్ట్ అప్పుడు రావడమే తప్పితే విడిగా ఎవరు పెద్దగా ఇదిగా ఉండరు. ఇంకా వెళ్ళినప్పుడు హాయ్ అంటే హాయ్ పలకరిస్తారు, బాగా పలకరిస్తారు, ఇబ్బంది ఏం లేదు. మరి నాని గారితో 2 సినిమాలు చేశారు, 3వది ఆయన ప్రొడక్షన్లో చేశారు. ఆయనతో ఎలాగా, అంటే ఆయన రిసీవింగ్ చాలా బాగుంటుంది మేడం. అసలు ఆయనకి ఇప్పుడు ఆయన ఉన్న రేంజ్కి నేను మర్చిపోవాలి, మామూలుగా ఇలా వస్తున్నాను లేచి నిలబడ్డారు, నేను షాక్ అయ్యాను. అసలు ఏంటంటే ఆయన ఎవరికైనా అలాగే వస్తారు, మనకే కాదు, చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అస్సలు ఏం లేదు, చాలా బాగుంటుంది. ఆ స్మైల్ ఎప్పుడు అలాగే ఉంటుంది, న్యాచురల్ స్టార్ కదా, నిజంగా న్యాచురల్గానే ఉంటారు ఆయన. ఓకే, హడావిడి ఉండదు, బాగుంటుంది. ఓకే, మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఏమన్నా డైలాగ్? గుర్తుండిపోయేదంటే ఇప్పుడు మేడం ఇది అవసరం, ఇది ఖచ్చితంగా మనకి జనరల్ భోగిలని ఇప్పుడు ఒక నాటకం రాశారు పిటి మాధవ్ గారు, ఆయన లాయర్ గారు. ఆయన ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సమాజానికి ఉపయోగపడేది తీస్తారు. జనరల్ భోగిలని తీస్తుంది, అందులో పెడతాను ఒకటి. ఇట్లా ఆవిడ ఊరికే వెళ్ళడం, అబ్బా కొడుకుని చనిపోతాడు కొడుకు, అది తెలియదు వీడికి. రైలు ఎక్కాడు వెళ్ళాడు, జనరల్ భోగి ఎక్కి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది, వాడు ఉన్నాడా పోయాడా. రైల్వే వాళ్ళని అడిగితే ఏం చెప్తారు, మామూలు టికెట్ లేదు అబ్బాయి దగ్గర, అయితే మామూలు జనరల్ భోగిలో ఉన్న వాళ్ళకి వివరాలు ఉండవు. దాని మీద ఆమె పోరాటం చేస్తుంటాం అనమాట, జనరల్ భోగిలు పెంచాలి అని. దాని మీద ఉంటుంది సబ్జెక్ట్, దాంట్లో చెప్తాను. ఎన్ని ఉత్తరాలు రాసి ఏం లాభం, ఎవరు స్పందించరు, న్యాయం చేయరు. అన్ని ఉత్తరాల్లో ఒకటే ఉంటుంది, ఈ తల్లి వేదన ఉంటుంది, ఆవేదన ఉంటుంది. రైలు ఎక్కి వెళ్ళిన నా కొడుకు ఏమయ్యాడో తెలియదు, యాక్సిడెంట్లో చనిపోతే కనీసం సేవానైనా ఇవ్వండి, దహన సంస్కారాలు చేసుకుంటాను అన్న ఈ తల్లి ప్రార్థన ఉంటుందా ఉత్తరంలో. చదివితే తెలుస్తుందండి, నేను రాసిన ఉత్తరాలు చదివితే తెలుస్తుంది. కానీ ఎవరు చదవరు, పట్టించుకోరు, కనీసం చూడడం లేదు. అయినా నేను మాత్రం ఆగను, నాకు న్యాయం జరిగే వరకు వెళుతూనే ఉంటాను, వెతుకుతూనే ఉంటాను, అధికారులను అడుగుతూనే ఉంటాను, ఇందుకు బాధ్యతని ప్రశ్నిస్తూనే ఉంటాను. అయ్యా, లిస్ట్లో చూసుకోవడానికి నా కొడుకు ఎక్కింది రిజర్వేషన్ భోగి కాదు, జనరల్ భోగి. జనరల్ భోగిలో ప్రయాణించే వాళ్ళ వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవయ్యా. వాళ్ళు మనుషులు కాదు కదా, వాళ్ళ ప్రాణాలకు విలువ ఉండదు. అరే, 4 పెట్టెల్లో ప్రయాణించవలసిన జనం ఒక్క పెట్టెలో ప్రయాణిస్తుంటారు, చోటు సరిపోక ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, తలుపు దగ్గర కూర్చొని ఉంటారు, అలసిపోతారు కదా పాపం, నిద్రపోతారు, ఆ నిద్రలో అలాగే జారి పడిపోతారు, రైలు వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకే అలా యాక్సిడెంట్లో పోయిన వాళ్ళ వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి ఆ కుటుంబాలకు ఎటువంటి న్యాయం జరగట్లేదనేదే నా ఈ పోరాటం. వండర్ఫుల్ అమ్మా, అసలు మీకు స్పిరిట్ కూడా అవసరం లేదనుకుంటా, ఆటోమేటిక్గా రచన సిచ్యువేషన్లో. వాస్తవానికి జనరల్ భోగిలో చాలా, మేము కూడా నాటకాలకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం. సామాజిక సమస్యల్ని తట్టి లేపినట్టు, అంటే మాట్లాడే ప్రతి పదంలో కూడా ఒక సమాజానికి అవసరమయ్యే ఒక దృక్పథాన్ని తట్టి లేపుతున్నట్టు అనిపించింది నిజంగా. సూపర్ అమ్మా, సూపర్ నిజంగా. ఇంత అభినయం ఎలా సొంతం అసలు? పెద్దలు పెట్టిన భిక్ష. ఓకే అమ్మా, మరి ఇప్పుడు నాటక ప్రస్థానం
ఇటు నుంచి బుల్లితెరలో కూడా మీరు యాక్ట్ చేశారు కదా, చేశానమ్మా. సీరియల్స్లో కూడా కనిపించారు. సీరియల్స్ చేశాను. ఏ సీరియల్స్? అసలు సీరియల్స్లోకి ఎలా వెళ్ళాలనిపించింది? అది మన సీరియల్స్లో చేసేప్పుడు మేనేజర్లు వాళ్ళు కొంతమంది ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే తొందరగా డైలాగ్ చెప్పేవాళ్ళు కానీ గబుక్కున్న ఎక్కువ టేకులు తీసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారని చెప్తే అలా ఫోన్ వచ్చింది, కలవారి కోడలు. ఓకే. దాని తర్వాత మనసు మమత, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మన అనిల్ గారని మనసు మమత డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన చాలామంది నాటకాల వాళ్ళని స్టేజీ వాళ్ళని ఎక్కువ ఇది చేస్తారు. అలా మనసు మమత చేశాను. ఓకే. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఆ డైరెక్టర్ అబ్బాయి కూడా నాటకాలకు సంబంధించిన అబ్బాయి. అలా వచ్చి ఓకే. మీకు ఏది బాగుంది అంటే నాటక ఆ జర్నీ బాగుందా, బుల్లితెర జర్నీ బాగుందా, వెండితెర జర్నీ బాగుందా? అది కొంచెం కష్టం. నాటకం నన్ను బ్రతికిచ్చిందమ్మా. బుల్లితెరకు పరిచయం చేసిన, వెండితెర పరిచయం చేసిన, నాటకమే చేసింది. నన్ను బ్రతికిచ్చింది, నా పిల్లల్ని బ్రతికిచ్చింది. పెద్ద చదువులు కాకపోయినా వాళ్ళకంటూ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు నా నాటకం చేసింది. అది ఖచ్చితంగా చెప్పగలను. నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే అది నాటకం పుణ్యమే. ఎందుకంటే అది చేశాం కాబట్టి, వాళ్ళు చూశారు కాబట్టి అందులోకి తీసుకెళ్లారు. అంతేగాని ఆడిషన్తో వెళ్ళి ఎంతమంది వెయిట్ చేస్తుంటారు, ఎంతమంది ఫోటోలు పట్టుకొని తిరుగుతుంటారు. నాటకం పుణ్యమా అని అవేవి లేకుండా గట్టు మీద ఉన్నాం. కూడా మేడం ఎంతమంది ఉంటారు, వయసు ఎక్కువ ఉంటుంది, బాగా చదువుకొని ఉంటారు. నేను చాలా మందిని చూశాను, జూనియర్స్లో ఉంటారు, విడిగా తిరుగుతూ ఉంటారు కూడా. కానీ నాటకం వల్ల మా పెద్దల ఆశీర్వాదాలు మొత్తానికి అలా దేవుడు తెచ్చి పళ్ళె ముందు పెట్టాడంతే. ఓకే. తెలుగు చలనచిత్ర మొట్టమొదటి హీరోయిన్ కమలాబాయి గారు కూడా సురభి నాటక వంశస్థురాలే కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎప్పుడన్నా అనిపించిందా మా వంశస్థురాలు ఒక హీరోయిన్గా, అది మొట్టమొదటి హీరోయిన్గా ఉన్నారు, నేను కూడా అలా వెళ్తే బాగుండేది అని ఫీల్ అవ్వదు? కానీ నేను అది ఆ పేరు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ దగ్గర పెట్టుకోవాలనుకుని మాత్రం అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకున్నంత జ్ఞానం కానీ, అందం కానీ, చదువు కానీ, ఏదైనా ఇప్పుడు ఏమి లేకపోయినా మా వాళ్ళలో గొప్పతనం ఏంటంటే మేడం, అంటే సొంత డబ్బా కాకుండా అది ఏం లేదనుకోండి, కాస్ట్యూమ్ ఏదైనా ఇబ్బంది వచ్చి రాలేదనుకోండి, ఏది ఉంటే దాన్ని చేసేస్తారు, కాస్ట్యూమ్ చేసేస్తారు, లేదా తల మీద, అవన్నీ నాకు రావు అలాంటి. అందుకని వాళ్ళ పేరు పోగొట్టుకోకుండా ఉంటే చాలు, నేను ఈ అమ్మాయి వచ్చి పాడు చేసిందిరా అనకుండా ఉంటే చాలు అనుకుంటాను అంతే. ఆ స్థాయికి వెళ్ళాలంటే దేవుడి దయ, అది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ శ్రమ వేరు, వాళ్ళ ఇది వేరు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? నాటకాలది కాబట్టి. అసలు పెళ్ళికి ముందు వచ్చారా, తర్వాత వచ్చారా ఏంటి? పెళ్ళి తర్వాతే. పెళ్ళి తర్వాతే. అత్తయ్య వాళ్ళు కూడా డాన్సర్, ఆవిడ వాళ్ళకి కంపెనీ ఉండేది, ఆవిడ మానేశారు, మామయ్య చనిపోయాక. అత్తయ్య గారు కూడా కళాకారిణి, చాలా బాగుంటుంది గొంతు కానీ డాన్స్ కానీ. ఆవిడ వేసేటప్పుడు ఇట్లా వెండి నాణాలు పోసేవాళ్ళంట డాన్స్ కోసం. ప్రత్యేకంగా 3 నెలలు 4 నెలలు అలా కంపెనీ అని ఉంది కదా, అలా ఉంచేసేవాళ్ళంట. మామూలుగా తీసేసేవారు, 6 నెలలకోసారి తీసేసేవాళ్ళు, తీసి ఇంకో చోట వేసేవాళ్ళు స్టేజీ. అలా చేయకుండా ఈ డాన్స్ కోసమని ఆపేవాళ్ళట. అట్లా చాలా మంచి కళాకారు. నాన్నగారు, బాబాయిలు అందరూ. ఆవిడ మిమ్మల్ని ప్రోత్సహించారా? ప్రోత్సహించారు, ప్రత్యేకంగా ఏం చెప్పదు. నేను అన్నీ వదిలేసి వస్తాను మీద, ఆవిడే చూసుకుంటుంది. పిల్లల్ని పెంచడం కానీ అంతా ఆవిడే. అసలు ఆవిడ లేకపోతే ఏం లేదు, మా అత్తయ్య లేకపోతే ఏం లేదు. నేను మా అమ్మ దగ్గర కన్నా మా అత్తయ్య దగ్గరే పెరిగింది, అక్కడే మొత్తం ఇంకా అక్కడే అయిపోయింది. ఆ కోర్టు మూవీలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి, మీకు నచ్చిన ఆ సిచ్యువేషన్ ఏంటి, అంశం ఏంటి? నాకు నచ్చిన క్యారెక్టర్ అంటే రోహిణి గారు. మన శివాజీ గారిని చూసి భయపడ్డాను. మంగపతి గారు అసలు రియల్గా కూడా ఆయన అలా మెయింటైన్ చేసేవాడు. అంటే అందరికీ భయం ఉండాలి ఆ క్యారెక్టర్ మీద అన్నట్టు చాలా సీరియస్గా ఉండేవాడు. మొన్న చెప్తున్నారు అలాగే ఉన్న తర్వాత మామూలుగా ఉన్నారు. సినిమా జరిగినంతసేపు ఆయన అలాగే ఉన్నారు, ఇన్వాల్వ్ అయిపోవాలి చాలా. అంటే చాలా సీనియర్స్ సుధాకర్ గారు కానీ, ఆయనకున్నది కొంచెమైనా రోహిణి గారు. అసలు రోహిణి గారు అందుకే అంటారు సీనియర్స్ అని. అసలు చాలా బాగుంది అమ్మాయి చేసింది. మా డైరెక్టర్ బెస్ట్, మా ప్రొడ్యూసర్ గారు, మా దీప్తి గారు, ఈపీ గారు,
కోఆపరేటివ్ చాలా బాగుంది అసలు. ఒక సినిమా చేస్తాను, పెద్ద బ్యానర్, చిన్న సినిమా అయినా పెద్ద బ్యానరే, కానీ అసలు ఆ ఫీలింగ్ రాకుండా ఉండేది అక్కడ. బాగుందండి కోర్టు మూవీది, బాగుంది. అన్ని సినిమాలు నేను చేసిన ఆల్మోస్ట్ దేవుడి దేవల ఎవరు ఇబ్బంది పెట్టల. ఆల్మోస్ట్ మన పరువు మనం నిలుపుకున్నాం, వాళ్ళు నిలుపుకున్నారు. కానీ దీంట్లో ఏంటంటే ఎక్కువ రోజులు చేసాం. సరిపోత శనివారం కూడా అలాగే చేసాం, కానీ పెద్ద బడ్జెట్, పెద్ద మూవీ కాబట్టి ఏ మూలకం ఉండేవాళ్ళం. మాకు అక్కడ కూడా ఏం లోటుపాటు ఏం లేదు. ఇక్కడ ఈవిడ రోజు వచ్చేది దీప్తి గారు. ఓకే, దీప్తి గారు వచ్చి సార్ వాళ్ళ సిస్టర్, నాన్నగారు సార్ వాళ్ళ సిస్టర్ వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు ఎవరికైనా ఇబ్బంది ఉందా అని. చాలా బాగా చూసారు. అసలు ఆయన ఒక్కరోజు కూడా నేను ఆయన సెట్లో చూడలేదు నాన్నగారిని. మేం చేసినప్పుడు ఎప్పుడు రాలేదు. అంటే మామూలుగా ప్రొడ్యూసర్ అంటే వచ్చేసి అది జరుగుతుందా, ఇది జరుగుతుందా, చాలా డైరెక్టర్కి కానీ అందరికి కానీ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఈ మధ్య ఆరి ట్రైలర్ కూడా రిలీజ్ అయినట్టుంది. అవును మేడం, వండర్ఫుల్ క్యారెక్టర్ అండి అసలు మీది. అంటే అది సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది మేడం. అది హర్షడ్ వర్గాల మీద, అది చాలా మంచి, బాగా తీశారు కూడా. దానిలో కూడా మీ అంటే చూస్తుంటే ఇప్పుడు మీరు మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. పవర్ఫుల్ మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ మదర్ నుంచి కొంచెం వేరేగా ఉంటుంది. అవునా, డిఫరెంట్ అన్నమాట. అయితే డిఫరెంట్ కాదు, ఎప్పుడు చూసే వేరియేషన్ వేరే ఉంటుంది. ఓకే, వేరియేషన్ చూస్తాం అనమాట అయితే సురభి ప్రభావతి గారిలో. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీలో, ఎప్పుడన్నా స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా ఓపెనింగ్ ఫంక్షన్లో అప్పుడు మీరు అందరిలా కాకుండా మనసు లోతుల్లోంచి మాట్లాడుతున్నట్టు, ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా అందరికీ విష్ చేస్తూ అసలు చాలా హార్ట్ టచింగ్ స్పీచ్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే మీరు ఇందాక అన్నారు కదా, నేను ఎక్కువ చదువుకోలేదు, ఎక్కువ మాట్లాడలేను అని స్టార్టింగ్ అన్నారు నాతో. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు నేను తక్కువ మాట్లాడతాను మేడం అన్నారు, కానీ ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం స్టేజ్ మీద మాత్రం ఎక్కువగా మాట్లాడతారు. అంటే హార్ట్ టచింగ్ స్పీచ్ అనేది ఇస్తారు. మీరు మాట్లాడేది తక్కువైనా. ఇప్పుడు మేడం అది ఇందాక చెప్పినట్టు కొన్ని వేల మంది పడుగాపు కాస్తున్నారు ఆ స్క్రీన్ మీద ఒక్క సెకండ్. కానీ నన్ను అంటారు చాలామంది, మొన్న 2-3 మూవీస్ చూసి కూడా అసలు ఏంటి కొద్దిగా అలా కనిపించి వెళ్ళిపోయావు అన్నాను. 2-3 విన్నాను. నువ్వు వెళ్ళు, నువ్వు నిలబడు, అక్కడ దాకా వెళ్ళు నువ్వు అసలు అన్నాను. ఎందుకంటే అది ఎంతో కష్టపడితే కానీ అక్కడ దాకా రారు. అది మనకి ఈజీగా వస్తే అంత తీసి పడేస్తే ఎలాగా? ఒకసారి ఉంటుంది, ఒకసారి అంత పెద్ద స్క్రీన్ మీద అన్ని లక్షలు మన మీద పెట్టాలంటే ఎంత ఉండాలి మేడం? అసలు ఒక సీన్ లో అలా ఒక్క క్షణం కనిపించినా అది చాలు అనుకునేటప్పుడు మనల్ని చూపిస్తున్నాడు. డైలాగ్ ఉందా, ఏముందా లేదా, అవసరమైతే పెడతారు డైరెక్టర్, వాళ్ళకి అవసరం అనిపించాలి కదా మేడం, ఉంటే పెడతారు కదా. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయావు, దానికి అన్ని రోజులు పోయావా అలా అనేవాళ్ళు. అన్నానమ్మా అదేంటి అనుకున్నావు అసలు నువ్వు? అది అక్కడికి వెళ్ళాలంటేనే ఎంతో కష్టపడాలా, ఎంతో అదృష్టం ఉండాలా. మన కోటగారు అన్నట్టు ఎంత టాలెంట్ ఉంటే ఆవగింజంత అదృష్టం ఉండాలని, అది మనకి ఈజీగా దొరుకుతుందని తీసిపడేది. అందుకని నేను స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కూడా ఆరంభం చేశాను, అది మంచి మూవీ ఆరంభం అని. అప్పుడు కూడా అలాగే ఎప్పుడు మనల్ని జనరల్గా మేడం ఇప్పుడు మనమేంటో మనకు తెలుసు. అంటే మన కలర్ ఏంటి, మన క్వాలిటీ ఏంటి, మన తర్వాత ఏంటి అన్నది మనకు తెలుసు. ఇప్పుడు మనకన్నా హేమాహేమీలు ఉంటారు టాలెంట్లో కానీ అందంలో కానీ, వాళ్ళు ముందు ఉన్న మనం ఎక్కడో కూర్చుంటాం. అలాంటి మన ముందు ప్లేస్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనసులోంచి వస్తాయి అలా మాట్లాడి. అమ్మ కానీ అందం ముఖ్యమే అయినా అందం ఉన్న అభినయం అనేది అందరిలో ఉండదు, అది మీలో ఉంది. అంటే సురభి వారసురాలుగా కావచ్చు. నేను అంటే అసలు ఫీల్ అవ్వట్లేదు నేను, కానీ వాళ్ళు అన్నదాన్ని నేను చెప్తున్నాను. అసలు ఏం లేని మనల్ని ముందుకు తెచ్చారంటే మనం అదృష్టవంతులమే కదా అన్నట్టు చెప్తాను నేను. అది నెక్స్ట్ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడూ చెప్పులు లేకుండానే వెళ్తారనుకుంటా కదా, ఏంటి ఏమన్నా కారణమా ఏంటి? కారణమే లేదు, పెద్దలు చెప్పిందే. అది మనకు అన్నం పెడుతుంది, ఓకే, మనం పోషిస్తుంది, మనం తొక్కుతున్నా ఏం చేసినా మనకు రిటర్న్ ఇస్తుంది. ఇప్పుడు నాటకం చేసినప్పుడు డబ్బులు వస్తాయి మేడం, మంచి పేరు వస్తుంది, దానివల్ల ఎంతో జీవితం. నేను చెప్పాను నాకు చాలా నాటకం అంటే చాలా గౌరవం, ఎందుకంటే ఫుడ్కు లేనప్పుడు కూడా అది కాపాడింది నాకు. హాస్పిటలైజ్ అయితే కాపాడింది. నాటకం చాలా ఇచ్చింది మేడం నాకు, చాలా ఇచ్చింది.
ఓకే. మంచి మంచి వాళ్ళని ఇచ్చింది. అలా ఇప్పుడు ఆ టీంలోనే చేస్తున్నాను. అవి ఎక్కువ సంవత్సరానికి కొత్త నాటకం. మామూలు జనరల్గా 1, 2, 3 ఏళ్ళు ఆడిస్తారు. అలా ఉండదు వీళ్ళది. ప్రతి సంవత్సరం ఒకటి కొత్త నాటకం తీస్తారు, కొత్త వేరియేషన్స్ వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా అంత గైడెన్స్ ఇవ్వరు మేడం. అంటే ఇంట్లో వాళ్ళకి మనం మామూలే, కానీ వీళ్ళు కాపాడుతుంటారు నాటకం. కుంతి పాత్ర కూడా వేసినట్టున్నారు కదా మీరు. కుంతి పాత్ర అంటే అసలు మామూలు పాత్ర కాదు, వెరీ పవర్ఫుల్ పాత్ర. అంటే నాటకంలో ఏ పాత్ర వేసినా అది పవర్ఫుల్లే. కుంతి అంటే అందరికీ తెలిసిన పాత్ర. కులశేఖర్ గారి రచన, పతి ఓబులయ్య గారి డైరెక్షన్, టీజీవి కళాక్షేత్రం. మరొక నాటకంలోది ఏదైనా డైలాగ్? ఎందుకంటే మీరు చెప్తుంటే ఆడియన్స్ హత్తుకుపోయేలాగా ఉందండి, నిజంగా హార్ట్ టచింగ్ లాగా ఉంది. మరొక డైలాగ్. డబ్బులా లేవు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, లేవు. ఏరా ఎక్కువ మాట్లాడుతున్నా, పళ్ళు రాలిపోతాయి. నా ముందే నా కొడుకుని తిడతావా? ఏమనుకుంటున్నారా? పోనీలే, తమ్ముడు కదా, ఏదో వాగుతున్నావు, వాగనే ఊరుకున్నాను. ఇవాళ కాకపోతే రేపైనా నీ కూతుర్ని ఈ ఇంటి కోడలుగా తెద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, ఇక జన్మలో నీ కూతురు ఇంట్లో అడుగు పెట్టదు, పెట్టనివ్వను. నీకు ఇవ్వాల్సిన డబ్బులు అందులోంచి చిల్లి గవ్వ కూడా రాదు, రానివ్వను. ఏం చేసుకుంటావో, ఎవడికి చెప్పుకుంటావో వాడితో చెప్పుకోవా. అమ్మో, ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన డైలాగ్ ఎంత వేరియేషన్ అంటే, అసలు ఇది ఏ క్యారెక్టర్? అత్త క్యారెక్టరా, అమ్మ క్యారెక్టర్? ఇప్పుడు చెప్పాను కదా, సాయి ఆర్ట్స్ కొలకలూరు వాళ్ళ ఇంట్లో గమ్యస్థానాల వైపు అని ఒక ప్లేలో 3 స్టోరీలు జరుగుతుంటాయి మేడం. 3 స్టోరీలకి మేమే 4 ఉంటాము. అవే గెటప్లు మారుకుంటూ 4 4 రకాలుగా, ఒకసారి అత్త, ఒకసారి భార్య, ఒకసారి మామూలుగా తెలిసిన వాళ్ళు అన్నట్టు అలా ఉంటుంది. అందులో వేరియేషన్స్ వస్తాయి. మరి నాటక రంగంలో సురభి నాటక ప్రస్థానంలో మీది 9వ తరం కదమ్మా? 9వ తరం. ఈ తరానికి ముందు తరాలకి ఏదైనా వ్యత్యాసం ఉందా మీరు గమనించింది? ముందు తరానికి వ్యత్యాసం అంటే అమ్మా, ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద శ్రద్ధ చేసేవాళ్ళు ఉన్నారు. శ్రద్ధగా దాన్ని డెవలప్ చేయాలని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికోసం తిరగడం కానీ, దీన్ని చేస్తే ఇంకా మనం చేసుకునే వాళ్ళని ఉంది. ముందు తరము ఒక నిధి ఇచ్చింది, దాన్ని కాపాడడానికి ఈ తరం ప్రయత్నిస్తుంది. అంటే నాటకాల మీద ఆదరణ తగ్గిందా, లేదంటే అలాగే ఉందా? నేనైతే తగ్గలేదంటానమ్మా. నేను వచ్చినప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి తగ్గలేదు. ఇప్పుడు 120, 130 పరిషత్తులు జరుగుతాయి ఈ 3 monthsలో. ప్రతి నెల ఖమ్మంలో ఒక పరిషత్ అంటే నాటకాలు పోటీలు 3 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు, 2 రోజులు చేస్తారు, ఒకసారి 20 నాటకాలు చేస్తారు. అంటే 3 రోజులు 3, 3, 9 కానీ 3, 5 కానీ అలా చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడైనా నాటకం వేయండి మీరు అంటే చూసేవాళ్ళు చాలామంది. మొన్న ఈ మధ్యన శ్రీకాకుళం అవతల దాకా బొరువంక అని, బొరువంక నుంచి చాలా మూల, అక్కడి నుంచి ఒక టీం వస్తుంది. ఇప్పటికే అక్కడికి వెళ్తే 7:30, 8 స్టార్ట్ అవుతుందని చెప్పారు. టైం టు టైం స్టార్ట్ అయింది. అస్సలు స్టార్ట్ అయ్యేటప్పుడు 10 మంది కూడా లేరు. మా ప్లే అయిపోయేసరికి సరిపోలేదు స్టేజీ మొత్తం, అలా ఉన్నారు. ఆంధ్ర వైపు చాలా ఉంది, ఇటు కొంచెం. అది శ్రీకాకుళం, విజయనగరం అంటే నాటకాలకి పుట్టినిల్లులాగా చూసుకుంటారు. తెనాలి, గుంటూరు, విజయవాడ, తెనాలి బ్రహ్మాండంగా జరుగుతాయి మేడం, బ్రహ్మాండంగా జరుగుతాయి. అంటే వేసేవాళ్ళు తగ్గారని చెప్పొచ్చు. వేసేవాళ్ళు తగ్గారంటే దాని మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ, సరిపోదు, వాస్తవానికి సరిపోదు, ఇందులో సరిపోదు. కొంచెం డివైడ్ అయ్యి వస్తున్నారే తప్పితే నాకు తెలిసి తగ్గలేదు మేడం. ఆదరణ తగ్గలేదు, కానీ వేసే వాళ్ళు మాత్రం సంస్థలు తగ్గిపోయి కొంచెం. ఇప్పుడు 2 నాటకాలు చేసి సినిమాల్లో చేరడానికే నాటకాల్లో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. సినిమాల్లో చేరడానికి ఇక్కడ కొంచెం ప్లాట్ఫామ్లా ఉంటుంది. ఈ మధ్యన మరీ ఎక్కువయ్యారు. అంటే నాటకాల వాళ్ళని పిలుస్తున్నారు, ఇటు వచ్చి ఊరికే టైం పాస్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, అలా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ సినీ రంగంలో
మీకు ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రియదర్శిని గారితో కొత్త మూవీ కూడా చేస్తున్నాను మేడం. ఇంకొకటి ఫ్రెండ్స్ మీడియా అని ఒకటి ఉంది, కొత్త అబ్బాయి, ఓకే, వాళ్ళది ఒకటి చేస్తున్నాను. 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, ఇంకా స్టేజ్ ఎక్కను, అదే ఇంకా మొదలు కానీ ఉన్నాయి ఒక 2. ఇవి 2 కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, మరి సీరియల్స్ విషయానికి వస్తే చేయట్లేదు మేడం, కొంచెం తగ్గించేసారా? తగ్గించాను. ఎందుకనంటారు? హెవీ వర్క్ ఉంటుంది మేడం, అందులో హెవీ ఉంటుంది, టైమింగ్స్ ఉంటాయి. బాగుంది, ఇది వస్తుంది కదా. ఓకే, దానికి దీనికి బాగా క్లాష్ అవుతున్నాయి. ఇప్పుడు నాటకం అనుకోండి, మాకు 2 నెలల ముందు 3 నెలల ముందు చెప్పేస్తారు కాబట్టి మాకు డేట్లు వచ్చేలోపు వీళ్ళకి చెప్పేస్తున్నాం. ఏదన్నా ఉన్నా అడ్జస్ట్ అవుతుందా. సీరియల్ అలా అవ్వదు, ఎందుకంటే చాలా మందితో కూడుకుంటుంది, వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అని షెడ్యూల్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అది సినిమాది కొంచెం అలా ఫిక్స్ అవ్వదు కాబట్టి ఇవి చేయగలుగుతున్నాను. అంటే ఈ సీరియల్స్లో కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు టైం 6 to 6 ఏదో టైమింగ్స్ కూడా ఉంటాయి కదా? 6 to 6 ఏంటి మేడం, 6 to 9, 12 కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఉన్నారు. మరి మూవీస్లో కూడా అలాగే ఉంటుందా? కొందరి దగ్గర 6 to 6 ఉంటుంది, కొందరి దగ్గర 6 to 9 ఉంటుంది. టిట్టిగా ఉంది. ఓకే, ఓకే. ఆది గురువు అమ్మ అనే మూవీ కూడా చేసినట్టున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటారు దానిలో. అది కూడా చెప్తున్నాను కదా, అది కూడా నాటకానికి సంబంధించిన ఎంఎస్ చౌదరి గారని. అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు ఆయనకు చాలా థ్యాంక్స్. అంటే అప్పటికి మిడిల్ క్లాస్ కానీ ఇవి కానీ ఏం లేదు, ఒక మిడిల్ క్లాస్ వచ్చింది అంతే. ఓకే, అసలు అంత మిడిల్ క్లాస్ కంటే ముందు ధైర్యంగా ఇచ్చాడు. అది మా నాటకాల వల్ల ఆయనే ఎంత గొప్పగా చెప్పుకుంటారో కదా. అంతే కదా, ఆయన నాటకాల మీద వేరే ఆయన క్లాసెస్ చెప్తుంటాడు. ఫిలిం ఇప్పుడు కొత్తగా ఫిలింది ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశారు ఆయన, వెంకట్ గోవర్ గారని. ఓకే, ఆయనే మొత్తం డబ్బులు పెట్టుకొని చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. మంచి సినిమా మేడం, అది రిలీజ్కి ఆగింది. ఓకే, ఇప్పుడు నాటకాలలో మీ డైలాగ్ మీరే చెప్పుకోవాలి, గొంతు చెంచి అరిచి హావభావాలు ఒలికిస్తూ, మళ్ళీ అక్కడ కూడా తగ్గకూడదు అసలు. అంటే నవరసాలన్నీ కూడా డైలాగ్స్లో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క రసం అన్నట్టు ఉంటుంది కదా. ఇటు సినిమా, బుల్లితెర, సీరియల్స్కి వచ్చేసరికి డబ్బింగ్స్ చెప్పుకుంటారు. అవును మేడం, ముందు డైలాగ్ చెప్పినా తర్వాత డబ్బింగ్స్ చెప్తారు. మీ డబ్బింగ్స్ మళ్ళీ మీరు సెపరేట్గా వెళ్ళి చెప్పుకోవాల్సిందే. అక్కడ నేను చాలా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాను. ఏంటంటే మన నాటకం స్టేజ్ అయితే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. నేను చాలా మంది అడిగితే కూడా చెప్పాను, నాటకం అంటే రిహార్సల్ చేస్తాము, ఒకసారి ఎక్కామంటే తప్పో ఒప్పో అయిపోతుంది. ఇప్పుడు సినిమా అలా కాదు. సినిమా కానీ సీరియల్ కానీ ఏదే కానీ ముందు చేసేస్తాము, మళ్ళీ అదే పిచ్చు అదే మూడు రావాలంటే నాకు కొంచెం కష్టం అనిపించింది. నెక్స్ట్ మీకు ఇంట్లో అవార్డ్స్ పురస్కారాలతో నిండిపోయి ఉంటుంది. చాలా పురస్కారాలు అందుకున్నారా? కీర్తి పురస్కారం, ఉగాది పురస్కారం. ఎన్ని పురస్కారాలు అందుకున్నారు, వేటికి అందుకున్నారు? ఏమో మేడం, నందులు అయితే ఒక 5 ఉన్నాయి, గరుడలు ఒక 7 ఉన్నాయి, మహిళా రత్న ఒకటి ఉంది. నందులే దేనికి వచ్చాయి? నందులు ఫస్ట్ నంది బాపు బాటలోని భానుప్రకాష్ గారు అని ఉన్నారు. ఓకే, సీనియర్, ఆయన లేరు ఇప్పుడు. ఓకే, వాళ్ళ నాటకంలో వచ్చింది. తర్వాత పద్యనాటకం విప్రనారాయణ ఇప్పుడు చెప్పాను కదా, దానికి వచ్చింది. ఇంకోటి కుంతి పాత్రకి జూరీ నంది వచ్చింది. సోషల్లో మాతృకాని బజరప్ప గారు అని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్ళిపోయాను, వాళ్ళ టీంలో ఒకటి వచ్చింది. ఇంకొకటి వేరే దాని సోషల్కే వచ్చింది. ఓకే, ఓకే. సినీ ఇండస్ట్రీలో ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది. అంటే ఒక హీరోతో, ఇలాంటి హీరోతో చేయాలి, ఇలాంటి హీరోయిన్ ఉండాలి, ఇలాంటి వాళ్ళతో నేను చేయాలి, ఇలాంటి పెద్ద డైరెక్టర్తో చేయాలి, అలాంటి డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా మేడం? డైరెక్టర్లు అంటే ఎవ్వరు తక్కువ కాదు మేడం, కానీ సీనియర్స్తో కొంచెం డీప్గా వెళ్ళా. మనకి ఇప్పుడు సార్తో కూడా చేసాం మనం, త్రివిక్రమ్ గారితో, చాలా కూల్గా ఉంటుంది పని. చిన్న పాత్రలే కానీ. త్రివిక్రమ్ గారితో ఏ మూవీ? గుంటూరు కారం చేశాను మేడం, అంటే కొంచెం తక్కువ రోల్ ఉంటుంది, ఆయనతో చేశాను. కృష్ణవంశీ గారితో చేశాను, పెద్దవాళ్ళతో చేశాను. ఇప్పుడు మసూదా చేశాను, మసూదా మూవీ కూడా మంచి హిట్, అది కూడా. ఇప్పుడు ఎవరైనా మేడం, నేను చేసినంత వరకు డైరెక్టర్ ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు తక్కువ కాదు మేడం. ఆరంభం చేశాను, అది ఒక డిఫరెంట్గా ఉంటుంది, స్టోరీయే డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ రీసైకిల్ లాగా
రివర్స్ రావడం కాలం అలా ఉంటుంది. చిన్నదా పెద్దవాడా ఎవరన్నది కాదు, అసలు అద్భుతం డైరెక్టర్లు. ఎవరైనా ఒకటే స్టోరీ ఏదైనా బాగుంటే చాలు చాలు. అది ఏ డైరెక్టర్ అయినా అసలు డైరెక్టర్ అక్కడ దాకా వచ్చాడంటే తను ఎంత కష్టపడి అంతవరకు వచ్చారు. సీనియర్స్తో చేస్తా అంటే మనం నేర్చుకుంటాం, పిల్లలతో చేస్తే తెలుసుకుంటాం చాలా. డైరెక్టర్లు అలా ఎవరైనా చేస్తాను మేడం, కానీ చిరంజీవి గారితో చిరంజీవి గారితో చేయాలి, చిరంజీవి గారితో చేయాలండి, చిరంజీవి గారితో చేయాలని ఉంది. అవకాశం ఎవరన్నా ఇస్తే ఓకే ఓకే ఖచ్చితంగా వస్తుందమ్మా. మీలాంటి వాళ్ళకి వాళ్ళతో అంటే అంత పెద్ద మెగాస్టార్తో చేయడం, అప్పుడు కూడా మిమ్మల్ని చూడడం అంటే ఇంకా రిసీవింగ్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ ఒక మధ్యతరగతి అలాగే ఉన్నాయి, అండ్ అరిలో డిఫరెంట్ క్యారెక్టర్ అన్నారు. ఒకవేళ ఒకప్పుడు సూర్యకాంతం గారు కానీ ఛాయాదేవి గారు కానీ ఒక బ్రాండ్స్ కదా, అవునండి, వాళ్ళు పాజిటివ్స్ చేశారు, నెగిటివ్స్ చేశారు. అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా ఇస్తే రెమ్యూనరేషన్ లేకపోయినా చేస్తాను. అవునా? ఎందుకంటే దొరకడం కష్టం, అలాంటి క్యారెక్టర్లు దొరకడమే కష్టం. బాగుంటాయి అవి అసలు. అది ఇప్పుడు ఏడుపు అందరూ చేస్తారు, అది ఏడుపు అందరూ చేస్తారు. లేకపోతే ఏదైనా సీన్లో మనకి పట్టుంటే సెంటిమెంట్ పండించడం కానీ, లేకపోతే ఇంకేదైనా మూగ చేయడం కానీ వాళ్ళకి చాలా కష్టం మేడం. కొంచెం ఎక్కువైనా అబాస్ పాలవుతారు, తక్కువైనా సరిగ్గా చేయలేదంటారు. ఓకే, అది ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అవి. నాటకాల్లోది లేదంటే మీకు నచ్చింది లాస్ట్ డైలాగ్ మా ఆడియన్స్ కోసం? అంటే సడన్గా అంటే కొంచెం కష్టం ఇప్పుడు కొత్తవి. ఇది ఈ మన 27వ మైలురాయి అని పిటి మాధవ్ గారి రచన, బుర్రా సాయి మాధవ్ గారు పరిషత్ పెట్టారు. అందులో బెస్ట్ వచ్చింది, అది చెప్తాను. ఏమండి, అవతల వాళ్ళు తప్పు చేసావని మీ ముందు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారా లేదా? ఎంత తప్పు చేశారండి, ఎంత తప్పు చేశారు. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. అలాంటి తప్పుడు కేసు వాదించేటప్పుడు కాస్త ఆలోచించకూడదా? మనస్సాక్షి లేదా మీకు? ఇప్పుడు మీరు నాకు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? ఒక వైద్యురాలికి జరిగిన అన్యాయానికి యావత్ దేశమంతా ఆవేశంతో ఊగిపోతూ నిరసన తెలియజేస్తుంటే ఆ దుర్మార్గుణ్ణి కాపాడడానికి 27 మంది లాయర్లు ముందుకొచ్చారని తెలిసి అదిరిపడ్డారు. కానీ ఇప్పుడు మీలో ఆ లాయర్లు అందరూ కనిపిస్తున్నారు. ఆడదానికి అన్యాయం జరిగిన ప్రతిసారి ఇలా కోర్టుకు ఎక్కడం కాదండి. ఆనాటి గౌరవ సభ నుంచి ఈనాటి గౌరవ సభ వరకు ఆడదానికి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. అలా జరిగిన ప్రతిసారి కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ చేయడం కాదు, ఆ కొవ్వెక్కిన కొడుకుల్ని అదే కొవ్వొత్తులో కాల్చి పడేయాలి. మరి మీలాంటి లాయర్లు ఏం చేయాలి? ఈ వల్ల ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇది మీకు అర్థం కావడం లేదా? కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వాళ్ళతో కాదండి ప్రమాణం చేయించాల్సింది, మీలాంటి లాయర్లతో. న్యాయపరమైన ధర్మపరమైన కేసులు వాదిస్తామని ముందు మీలాంటి లాయర్లతో ప్రమాణం చేయించాలి. క్షమాపణ అడగండి, మీరు చేసిన తప్పుకు వాళ్ళకి క్షమాపణ అడగండి. కన్నబిడ్డను పోగొట్టుకున్నాడు, కొడుకు పిచ్చివాడైపోయాడు, భార్య ఏటో వెళ్ళిపోయింది, జీవత్య వల్ల బతుకుతున్నాడు. దీనికంత కారణం మీరే. అందుకే మీరు చేసిన పాపాల వల్లనే నా కూతురు జైలు పాలైంది, నా మనవడు చావు బతుకులో ఉన్నాడు. మీరు బాగుపడరు. మీరు యాక్టింగ్ స్టూడియో పెట్టేస్తే క్యూ కట్టేస్తారండి. అంత బాగా హావభావాలు కానీ అసలు సిచ్యువేషన్ బట్టి ఆటోమేటిక్గా న్యాచురల్గా రచయితల గొప్పతనం మేడం, అది రచయితల గొప్పతనం, డైరెక్టర్ల గొప్పతనం. వాళ్ళు మనకి అంత ఫుడ్ ఇచ్చారు, ప్లస్ వీళ్ళు చేపించడం కూడా. గోపరాజు విజయ్ గారు అని ఉన్నారు, ఆయన ఏం చెప్తారంటే ఇందులో ఈ అర్థం ఉంది, ఇందులో ఈ అర్థం ఉంది, దీని తర్వాత ఇది అని మనకి విడమర్చి పెడతారు. పెద్దవాళ్ళందరూ అంతే, అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఫైనల్గా చిన్న ర్యాపిడ్ ఫైర్, మీ ఆల్ టైమ్
హీరో ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారే ఇంకా అస్సలు. అసలు అయితే మీరు నటించిన నాని గారు, విశ్వక్సేన్ గారు, ఆనంద్ గారు, ఈ ముగ్గురులో ఒక్కరి పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు? నాని గారి పేరు చెప్తాను. న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టారు అంటే ఇప్పుడు వాళ్ళు అద్భుతంగా చేస్తారమ్మా, కానీ నా చూడంగానే మన వాళ్ళేమో ఎప్పుడో చూసాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది సార్. ఎస్, అది అతి కొద్ది మందికి మాత్రమే వస్తుంది అది ఆ ఫీల్. మీ ఆల్ టైమ్ హీరోయిన్, ఫేవరెట్ హీరోయిన్? సూర్యకాంతం గారు. హీరోయిన్ ఆవిడ హీరోయిన్ నాకు చాలా ఇష్టం. అంటే నేను ఆవిడని ఇమిటేట్ చేయలేను, అది తెచ్చుకుంటే. ఇప్పుడు ప్రజెంట్ అంటే నవ్ డేస్లో హీరోయిన్ అంటే ఎవరు చెప్తారు? కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్. తమన్నా గారు కూడా. తమన్నా గారిది నేను ఊసరబిల్లి చూశాను. ఊసరబిల్లి అప్పటి నుంచి ఆవిడంటే కొంచెం, ఎందుకంటే చాలా బాగా చేస్తారు. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్ నాన్ వెజ్జా వెజ్జా? ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. అంతే మేడం, చిల్లీ చికెన్. అవునా? ఓకే, సింపుల్గా ఉన్నాయి అసలు. అంతే. మీ ఫేవరెట్ ప్లేసెస్? మా ఇల్లు, మా కాలనీ. ఏదో సామెత అంటారు అంటే ఎక్కడికి వెళ్ళలేదు, నాకు తెలియదు. ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం అని. చాలా మేడం, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికి రావాల్సిందే, ఎక్కడ తిన్నా అక్కడికి రావాల్సిందే. ఇప్పుడు మేము చాలా చోట్ల తిరుగుతాం కానీ ఎక్కడికి వెళ్ళాం మేడం. వెళ్తామా, ఆ రూమ్లో ఉంటామా, లేదా రిహార్సల్ చేస్తాం, వస్తాం. షూటింగ్కి వెళ్ళినా అంతే, అక్కడ రూమ్ పెడతారు, అక్కడికి వెళ్తాం, మళ్ళీ అక్కడ నుంచి వచ్చేస్తాం. ఓకే. అండ్ ఇప్పటి వరకు చేసిన మూవీస్లో, లేదంటే చెయ్యని మూవీస్లో అయినా మీ బెస్ట్ మూవీ, ఫేవరెట్? దీని నుంచి నేను చేసిన మూవీ అంటే మిడిల్ క్లాసు, ఆరంభం, కోర్టు, ఆదిగురువమ్మ. నాకు చాలా ఇష్టం. వీటిలో ఒకటి చెప్పాలంటే? ఒక్కటి చెప్పడం కష్టం మేడం. ఒక్కటి చెప్పడం రెండే నాకు తెలిసి. మిడిల్ క్లాసు అద్భుతమైన సినిమా, కోర్టు అద్భుతమైన సినిమా, ఓకే, మసూదా కూడా అవన్నీ ఉన్నాయి. అలా చెప్పలేము మేడం, దేని ఫ్లేవర్ దానికే ఉంటుంది. ఓకే. అండ్ మీరు యాక్ట్ చేసిన క్యారెక్టర్స్లో బెస్ట్ క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ చెప్తారు? బెస్ట్ క్యారెక్టర్ మీరు ఇప్పటి వరకు బతుకమ్మ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చేసిన వాటిలో బెస్ట్ క్యారెక్టర్, ఇది ఒక స్వీట్ మెమొరీ అని. అంటే పేరు వచ్చిన క్యారెక్టర్ అంటే కోర్టు. ఇప్పుడు మిడిల్ క్లాస్లో కూడా వచ్చింది, కానీ దాన్ని మించి పేరు వచ్చింది కోర్టుకి. కానీ కొంచెమే ఉండి పేరు వచ్చింది దసరా సినిమాలో. ఎస్, చాలా చిన్న క్యారెక్టర్ కానీ తీశారు, కానీ మనకు ఎడిటింగ్లో ఇది ఉంది కదా దసరా, అది చేసిన కొంచెమైనా కూడా మంచి పేరు తెచ్చింది మేడం. ఓకే. మీ లైఫ్లో ఇది మళ్ళీ మిస్టేక్ జరగకూడదు, చాలా హార్ట్ టచింగ్, దాని నుంచి మీరు నేర్చుకున్న ఏదన్నా ఉంటే అది ఎలాంటి సిచ్యువేషన్? ఏదన్నా అలాంటి సిచ్యువేషన్ ఉందా? బజరప్ప గారి దగ్గర వచ్చి స్క్రిప్ట్ తీసుకొని తెల్లారి వచ్చేసరికి ఇంకొక అమ్మాయి వచ్చిందని చెప్పానుగా, అది జరగకూడదు ఎక్కడ కూడా అనుకుంటాను. ఎందుకంటే మనం ఒక ఆడిషన్కి వెళ్తాం మేడం, అయ్యామా లేదా తీసాక మళ్ళీ అక్కడికి వచ్చాక మీరు ఓకే అన్న తర్వాత మార్చేస్తున్నా, అది జరగకూడదని కోరుకుంటున్నాను. అది ఎవరికి కూడా జరగకూడదు నిజంగా. అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, స్వీట్ మెమరీ ఇంకా బెస్ట్ నా లైఫ్లో ఇదే ఇప్పటివరకు అనే మెమరీ ఏమైనా ఉందా? కోర్టు మూవీ చూసిన రోజు. కోర్టు మూవీ చూసిన రోజు, ఎందుకంటే ఆడియన్స్లో కూర్చొని చూసాం. మామూలుగా సినిమాలు పోతుంటాం కదా, అసలు వదిలిండరుగా. అసలు ఎవరు గుర్తుపట్టలేదు మేడం, అదే నా బాధ. అయ్యో, గుర్తుపట్టలేదు. తర్వాత ఇప్పుడు గుర్తుపడుతున్నారు చాలా, ఆ రోజు ఎవరు గుర్తుపట్టలేదు. అంటే వెనక మన భావాన్ని అవతల వాడు చెప్పేస్తున్నాడు పిల్లలు. ఓకే ఓకే, చాలా ప్రౌడ్గా, అంటే మనం కరెక్ట్గానే ప్రజెంట్ చేయగలిగాం అన్నది ఒక ఫీలింగ్. మా ఆడియన్స్ అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. మా షోకి వచ్చి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మీ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా మా వాళ్ళందరి ముందు ఉంచారు, పంచుకున్నారు. అండ్ మీ నుంచి మేము చాలా నేర్చుకోవాల్సింది ఉంది అనేదిలాగా ఒక మంచి ఒక బెస్ట్ మూమెంట్ని ఇచ్చారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇదండి ఈరోజు చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో సురభి ప్రభావతి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాము. మరి మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి మరొక వారం మరొక సెలబ్రిటీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.